ఉద్యోగులకి డిఏ ప్రకటించారు, సంతోషం. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన ఎర్న్డ్ లీవ్స్ ఇస్తానన్నారు, అది సంతోషం. సరెండర్ లీవ్స్ డబ్బులు బకాయిలు చెల్లిస్తానన్నారు, చాలా సంతోషం. ఉద్యోగులు ప్రధానంగా కోరుకుంటున్నటువంటి దాంట్లో ఐఆర్, మధ్యంతర భృతి, ఇది కోరుతున్నారు. పిఆర్సీ వెయ్యాలా? పిఆర్సీ ఇంకా ఆలోచించలేదు. మేబీ నేను అంచనా వేయడం అయితే ఇంకొక 2 ఏళ్ల తర్వాత వేసి ఆ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలల ముందో ఏమో హైక్ ఇచ్చి ఎలక్షన్స్ అయిపోయాక అమల్లోకి తీసుకొస్తామని చెప్తారు. ఆ టైప్లోనే ఉండొచ్చు. అయితే ఇక్కడ అప్పుడేది జగన్ చివరిలో పిఆర్సీ వేసి మేము మళ్ళీ వచ్చాక ఇస్తానని చెప్పినట్టు, అట్లాగే డిఏలు కూడా 2 డిఏలు, ఒక డిఏ ఎలక్షన్స్ ముందు, ఒక డిఏ ఎలక్షన్ అయ్యాక ఇస్తానన్నట్టుగా వీళ్ళు కూడా చేయొచ్చు. గత కాలపు జ్ఞాపకాలు ఎట్లున్నా మళ్ళీ అదే కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఇస్తే ఇవ్వకపోతే ఓట్లు వేయరు, ఇచ్చినా ఓట్లు వేయరు. ఇది ఒక ఫీలింగ్. ఇవ్వకపోయినా ఓట్లేస్తారు, ఇచ్చినా ఓట్లేస్తారు. అది వాళ్ళ పద్ధతి అన్నటువంటి రూట్లో ఉన్నారు. ఐఆర్ అయితే మాత్రం చాలా గట్టిగా కోరుతున్నారు. మధ్యంతర భృతి వాస్తవంగా 2014లో చంద్రబాబు గారు వచ్చాక తొందరగానే ఐఆర్ ఇచ్చుకొచ్చారు. ఇదే డైరెక్ట్గా ఇదే ఇచ్చేశారు కదా, పిఆర్సీనే వేసి పడేశారు కదా. 43% ఇచ్చి దేశంలో అత్యధికంగా ఇచ్చినట్టయింది, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ఇచ్చినట్టే. మళ్ళీ అదే బాబు గారు చివరిలో దిగిపోయే ముందు ఇంకొక 20, ఒకే 5 ఏళ్ల పాలనలో ఆయన 63 దాకా ఇచ్చినట్టయింది. అందుకని జగన్ ఇచ్చినటువంటిది ఆనలేదు. ఎందుకని 27 ఇచ్చి మధ్యంతర భృతి 23కి తగ్గించడం అన్నటువంటి అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ కావాల్సిన పాయింట్ అల్లా ఏంటయ్యా అంటే ఈ ట్రిప్ మాత్రం ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు 16 నెలల తర్వాత ఇప్పుడు డిఏ ఇచ్చారు, గుడ్, ఒక డిఏనే. అది వాస్తవంగా 2 డిఏలు అయిపోవాలి ఇప్పటికీ. అదొక ఎత్తు అయితే సరెండర్ లీవ్స్ ఇవన్నీ జగన్ ఆపాడు, అది ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. ఈ 16 నెలల నుంచి వీళ్ళు కూడా ఆపారు సరెండర్ లీవ్స్, నెర్ లీవ్స్ ఇప్పుడు ఇస్తున్నారు. కానీ ఐఆర్ చాలా బలంగా కోరుకుంటున్నారు. ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.